అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక అనేక కథలున్నాయి. శివరాత్రి అనేది మహాదేవుడైన శివుని పరమ పవిత్రమైన ఉత్సవం. దీనికి అనేక కథలున్నాయి. వాటిలో ముఖ్యమైనది సముద్ర మథనం కథ. పూర్వకాలంలో దేవతలు దానవులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని మదించారు. ఆ మదనంలో అనేక రత్నాలు, కల్పవృక్షాలు, అమృతం మొదలైనవన్నీ బయటకు వచ్చాయి. అయితే వాటితో పాటు అత్యంత విషపూర్వితమైన హాలాహలం విషం కూడా బయటకొచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉన్నది. ఈ విషాన్ని ఎవరూ తాగలేకపోయారు, ఎవరూ సహించలేకపోయారు. అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన లోకాన్ని కాపాడేందుకు ఆ హాలాహలాన్ని తన గొంతులో నిలిపాడు. అయితే ఆ విషం శివునికి ఏమీ చేయకూడదని పార్వతీదేవి ఆయన గొంతుని ఒత్తుతూ ఆ విషం కిందకి దిగకుండా ఆపింది. దీనివల్ల శివుని గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని అంటారు. ఈ ఘటన మహాశివరాత్రి రోజున జరిగింది అని నమ్ముతారు. అందుకే ఈ రోజు శివునికి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి పూజలు చేస్తారు. పార్వతీ శివుని వివాహం. ఇంకొక కథ ప్రకారం శివపార్వతుల వివాహం శివరాత్రి రోజే జరిగిందని, పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని కఠినమైన తపస్సు చేసింది. చివరికి శివుడు ఆమెను అంగీకరించి ఈ రోజే వివాహం చేసుకున్నాడు. అందుకనే కన్యలు మంచి భర్త కోసం, దంపతులు సుఖ సంతోషాల కోసం ఈ రోజు శివుణ్ణి పూజించి పూజలు జరిపిస్తారు. శివలింగ ఆవిర్భావం. ఇంకొక కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి గొడవ పడుతుంటారు. అప్పుడు ఒక అంతు కనిపించని అగ్నిస్తంభం స్వయంగా ఆవిర్భవించింది. వారిద్దరూ దీనికి ఆరంభం అంతం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ అది పూర్తిగా గ్రహించలేకపోయారు. చివరికి శివుడు ఈ అగ్నిస్తంభం స్వరూపం దాల్చాడని తెలుస్తుంది. అది శివలింగ రూపంలో నిలిచిపోయింది. అందుకే శివరాత్రి రోజున శివలింగాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. శివరాత్రి ఉపవాసం, పూజా విధానం. భక్తులు ఉపవాసం చేసి రాత్రంతా జాగరం చేస్తారు. శివలింగానికి పాలు, తేనె, గంగాజలం, బెల్లం, బిల్వపత్రాలు అర్పిస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. శివపార్వతుల కళ్యాణాన్ని గుర్తు చేసుకుంటూ పూజలు చేస్తారు. శివరాత్రి శివుని కృపను పొందే పవిత్రమైన రోజు. ఈ రోజు శివుణ్ణి భక్తితో పూజిస్తే పాప విమోచనం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కూడా లభిస్తాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.